అర్హులందరికీ 2029 నాటికి స్థలాలు అందించి పక్కా ఇళ్లు నిర్మించబోతున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. 2026 ఆగస్టు నాటికి మరో 2.7 లక్షలు, సెప్టెంబర్ నాటికి 1.62 లక్షల ఇళ్లను నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గృహ నిర్మాణ శాఖ 2 ఏళ్ల ప్రగతి మీద మంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసి వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన ఇళ్ల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతోంది, నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటోంది. నిర్మాణాల కోసం పేదలు ఇబ్బంది పడకుండా ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000, పీవీజీలకు 1,00,000 చొప్పున అదనంగా ఆర్థిక సాయం అందిస్తోంది. 26-27లో 4.54 లక్షల గృహాలు, 27-28లో 3.9 లక్షల గృహాలు, 2028-29 2.68 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. ఇందుకు 14,300 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. PMAY 2.0 కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఇక్కడ ఇళ్ల కోసం 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్య తీసుకుంటున్నారు. ఇది చెప్పుకోవచ్చు. ఇంతకీ దగ్గరగా 30 లక్షల ఇళ్ళు స్థలాలు కూడా ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. అవి పూర్తి చేయకుండా మీరు వచ్చిన ఇళ్లే పూర్తి చేస్తే మోసం చేసినట్టు కదా. అవి ఇస్తే కదా 30 లక్షలు, ఈ 10 లక్షలు కూడా అయితే 40 లక్షల మంది సొంత ఇంటి యజమానులుగా పేదవాళ్ళు ఉంటే ఎంత పెద్ద మార్పు జరుగుతుంది. ప్రజల్ని మోసం చేయడం కాకుండా వాస్తవమైనటువంటి దిశలో అడుగులు వేయాల్సి ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని పక్కన పెట్టి